రోజున సర్పంచ్లపురం అధ్యక్షుడు మాటల మధు కళ్ళుదాయిన కోతోలే పిచ్చిలేసిన కోతోలే దుంగుకుంటూ పిచ్చి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆయనకన్నా సొయ్యి ఉందో సొయ్యి లేదో నాకైతే అర్థం. ఆయన చుట్టూ ఉన్న ప్రజలన్నా మధ్యలో సఫలు కొట్టు ఎందుకు కొట్టిరో నాకైతే అర్థం కాలేదు. కనీసం మీకైనా అర్థమైందా? ఏమన్నా అంటే మహేంద్ర అన్న స్థానికంగా 4 సార్లు ఓడిపోయాడు, నేను 2 సార్లు గెలిచినాడు. అరే మధు, నువ్వు 2 సార్లు ఎట్లా గెలిచినావు చెప్తా పట్టు విను ఫస్ట్. ఇక ఒకసారేమో తెలంగాణ వచ్చిన ఊపులా నీ ప్లేస్లో కుక్కర్ పెడితే గెలిచే లెక్కలో నువ్వు గెలిచినావు ఒకసారి. ఇంకొకసారి అప్పటికి రోడ్డు వెడల్పు, అగ్రికల్చర్ కాలేజీ అవన్నీ వర్క్ నడుతున్నాయి అక్కడ. ఆ టైంలో ఇంకోరిని పెట్టితే గెలిస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను బీసీలో నేను పెట్టి గెలిపించరు. అంతే. నీ వెనక షాడో సీఎం ఒక సీఎం ఉండి నేను గెలిపించరు. అదేదో నీ డబ్బా లెక్క నువ్వు గొప్పగా గెలిచినట్టు మొత్తం డబ్బా కొట్టుకుంటారు కదా. మెంటలా నీకేమన్నా? నిన్ను పాము లెక్క వాడుకుంటారు, కుక్క లెక్కలు వాడుకుంటారు. ఒక మామూలు ఒక చిన్న దాన్ని ఏమంటావు పాలేరు లెక్కలే వాడుకుంటారు. నువ్వు ఏదో నేను ఓట్లతో గెలిచినా అట్లా గెలిచినా అని చెప్పి మాట్లాడుతున్నావు. కొంచెం తలకే ఉందా నీకేమన్నా? వాళ్ళు బూట్లు నాకు, నువ్వు సంఖ నాకేంది? నువ్వు ఇంకొకసారి మా మహేందర్ అన్నని బరాబర్ అంటాం. ఇప్పుడు కేటీఆర్ని అరే అంటాం, బరాబర్ అంటాం. నువ్వు మా మహేందర్ అన్న రోజు ఒక్కసారి అంటే 100 సార్లు అంటాం. ఖబర్దార్ మధు, నీకే చెప్తున్నా, ఇంకొకసారి మా మహేందర్ అన్న కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ పిచ్చి మాట్లాడితే ఎవరు ఇక్కడ ఊరుకున్నట్టు లేరు. నీ తాటాకు చప్పర్లకు ఇక్కడ ఎవరు బెదటోడు లేడు. నీకు మళ్ళీ చెప్తున్నా మధు, నువ్వు తోడాగన్నా నువ్వు కూడా ఇవన్నీ కారణానికి నువ్వే మెయిన్, కేవలం నువ్వే ఇవన్నిటికీ. ఇటు మధుని ఎగేసుకుంటా, వాళ్ళని ఎగేసుకుంటా, వానికి ఫోన్ చేసి వీనికి ఫోన్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి లొల్లి చేసి మాకు తాకలాడు పెట్టేసి బందే. నువ్వు గతంలో మా దళిత సోదరుని అక్కడ ఎల్లడిపేటలో నువ్వేమని తిట్టినావు? సోయలేదావా నీకు మధు కొంచెమన్నా? అప్పుడు తోటాలన్నా తిట్టినప్పుడు నోట్లు ఏం పెట్టుకున్నావు నువ్వు?